ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. పెట్టిన వీడియోస్ కన్నిటికీ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడు. అంటే ముందు లేకున్నా ముందు ఉన్నంత కాకపోయినా ఇప్పుడు కొంచెం పెరిగింది వ్యూస్ కానీ. అవి వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. సో చూసేటప్పుడు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంటే నేను పెట్టే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అంతే, సింపుల్. దానికి ఏం సబ్స్క్రిప్షన్ ఉండదు, ఏముండదు. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కుదిరితే నేను మా ఫ్రెండ్ గారు ఒక ఛాలెంజ్ చేద్దామని చూస్తున్నాము. ఆ ఛాలెంజ్ కుదిరితే ఇప్పుడే కాదు, వ్లాగ్లో ముందు వెళ్ళిన కొద్దీ చెప్తాను అనమాట. స్టే ట్యూన్డ్. నువ్వు పని చేయరా, ఈ ల్యాండ్ ఇక్కడ ఉన్న ఈ ఒక 5 గజాలు తీసేసుకో. అదే అక్కడ నుంచి అంతా నాదేరా. మల్లారెడ్డి ఎట్లా కబ్జా చేసిందా, ఇప్పుడు నేను కబ్జా చేస్తా. ఇలా మాట్లాడాలా? ఇంటర్వ్యూస్కి పనికొస్తుంది. నార్మల్గా రీల్స్ చేసుకోవాలనుకున్నా పనికొస్తుంది. ఇది ఫంక్షన్కి ఇంటర్వ్యూ చేద్దాం. మాట్లాడు మరి, మీ ఇంటి దగ్గరనే ఉంటాడు కదా. అవును, అని వాడి ఇంటి దగ్గర ఉండాలి కదరా. అవును కదా, నోట్లో పెడుతున్నావు అనుకున్నా కదా. వావ్, ఇట్లానే పెట్టుకుంటారు కదా, ఇట్లా పెట్టుకుంటారా? మా తమ్ముడు మొన్న వీడియో చూసి ఏమన్నాడు తెలుసా? అక్కడ కూర్చున్నాను నేను, బ్లూ కలర్ టాప్ వేసుకున్నా, తింటున్నా. అక్క మొత్తం వీడియోలో నీ ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదా అక్క? ఎందుకక్క అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు? సన్నీ ఓవర్ యాక్షన్ కాదు సన్నీ, నా ఎమోషన్ అది ఆ టైంలో అని చెప్పిన. అంటే లైక్ గొడవ అయింది కదా, మోషన్ కాదురా ఎమోషన్, గొడవ అయింది కదా మాన్సతో, అదే చెప్తే అయినా అక్క నీ ఓవర్ యాక్షన్ లే అంట. ఛాలెంజ్ చేద్దాం రే ఒకటి. అరే నా టోపీరా. టోపీ కాదు, ఇటు ఫస్ట్. అరే పెట్టినారా నేను పొద్దున. ఇదేంద్రా టోపీ అంటాడు ఛాలెంజ్ అంటే. ఏం చేయాలంటే, నా టోపీ కావాలి. నీ అమ్మ నీ టోపీ ఒకటి. ఇప్పుడు 20 minutes ఫుడ్ హట్ ఛాలెంజ్. వాళ్ళకనే వస్తలేదు. సో ఇప్పుడు చేసే ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్ హట్ ఛాలెంజ్ అనమాట. దీంట్లో చేసేది ఏముంటుంది అంటే, ఇంటి కానీ నాకు కానీ ఫస్ట్ టాస్ ఇస్తాము. టాస్లో ఎవడైతే గెలుస్తాడో ఫస్ట్ వాడి ఇష్టం ఎవరు ఫస్ట్ ఆడాలనేది. సో ఛాలెంజ్ ఏంటంటే 20 minutes టైం ఉంటుంది. ఫుడ్ హట్ ఛాలెంజ్ కాబట్టి తిరగాలి. అంటే ఒక ఫస్ట్ మ్యాప్ ఓపెన్ చేసి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మేడ్చల్ కాబట్టి మేడ్చల్ మ్యాప్ ఓపెన్ చేసి వీడి కళ్ళు మూసి ఫోన్ పైన ఇట్లా పిన్ పాయింట్ చేసి ఒకటి లొకేషన్ సెలెక్ట్ అవుతుంది కదా, ఆ లొకేషన్ కళ్ళు మూసే చేయాలి. మనం తెలిసి పెట్టి అక్కడికి పోయి ఈజీగా కొనేసుకుంటా అట్లా. అయితే ఇటు కళ్ళు మూసుకొని అట్లా పిన్ పాయింట్ చేసిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది 20 minutes. ఆ 20 minutesలో వీడు ఎన్ని ఐటమ్స్, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని తిన్న తర్వాత ఇంకో ఫుడ్ ఐటమ్కి వెళ్ళాలి. అట్లా వీడు డ్రింక్స్ కూడా. అయితే ఓన్లీ ఏమంటారు మన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లా చెరుకు రసము అట్లా క్లూలు ఇస్తే జల్దీ అయిపోతుంది. సరే ఓకే, అట్లా చేయాలి. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే, వీడు బండి దిగొద్దు, బండి మీదే ఉండి నువ్వు ఏదో ఒక ఆర్డర్ చెప్పాలి. ఆర్డర్ వచ్చిన తర్వాత మొత్తం తిన్నాకనే నెక్స్ట్ కాలు కింద పెట్టాలి. మరి ఎట్లా గాలి పెట్టవచ్చు అట్లా. సో ఛాలెంజ్ అయితే అది. ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అయినాక నువ్వు వెళ్ళి పేమెంట్ చేసి తిని అక్కడ నుంచి నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి స్టార్ట్. నేను చూస్ చేసుకోవాలి కదా. నువ్వే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కాయిన్ వేస్తా. ఇగో కాయిన్ ఉంది, ఇది కాయిన్. అది ఏది హెడ్స్ రా? ఇది హెడ్స్. ఇది హెడ్స్, ఇది టైల్స్. ఓకే, నాకు అనిపిస్తుంది అది టైల్సే కదా. ఇప్పుడు మీకు ఇది హెడ్సా? హెడ్స్. సో ఇప్పుడు నేను చూస్ చేస్తాను. ఫస్ట్ ఓవర్ చేస్తాడు అని. సరే నువ్వు చేయి ఫస్ట్, నాకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ చేయాలి. నేను కళ్ళు మూసుకొని నేను కదా. సారీ ఫస్ట్. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే, కళ్ళు మూసుకొని ఒక లొకేషన్ మీద చేయబెడితే ఆ లొకేషన్ మనం వెళ్ళిపోవాలన్నమాట. సో కళ్ళు మూసుకొని కరెక్టేనా? కరెక్ట్. ఫోన్ పోయిందా? ఒక్క నిమిషం. ఇది మిడిల్ ఆఫ్ ది ఫోన్. ఇప్పుడు పెట్టేసి
యా వచ్చింది. సో ఎంత ఇప్పుడు సేపు లొకేషన్ చూపిస్తుంది? కొడదాం. వచ్చింది 15 minutes ఉంది నుంచి. చలో పోదాం పా. చలో. ఆడికి పోయినాక టైమర్ ఆన్ చేద్దాం. ఓకే. మీరా ఆన్ చేయాలి. లొకేషన్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఉంది లొకేషన్ నా దగ్గరనే ఉంది. అరే నేనే గెలుస్తా. చూద్దాం. నేను నువ్వు ముందే చేస్తావు కదా, దాన్ని చూసి నువ్వు ఫోన్ తీసుకొని నేను చేస్తా. చూద్దాం. ఇంకెంతసేపు ఉందిరా? ఇగో ఇంకా లొకేషన్ కి నుంచి 5 minutes. నీ బండి కవర్ చేసి రాడు పడుతుంటే. బండి కాదు, నన్ను కవర్ చేసా. మళ్ళీ అడుగు. 5 minutes చూపిస్తుంది. ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేసుకుందాం. నడు ఆగొద్దు, అస్సలు ఆగొద్దు. పట్టుకో నువ్వే నాకు చెప్పు మ్యాప్. నేను పోతున్నా ఇప్పుడు. వీనికి లొకేషన్ గల్లీ పక్కకే దొరికింది, ఈజీగా దొరికితే ఫుడ్డానికి. ఇదా లొకేషన్? లొకేషన్ అయితే వచ్చేసినాము. ఇదైతే తిప్పి చూపిస్తుంది, ఇదే లొకేషన్. సో ఇక్కడ నుంచి నా ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. 20 minutes టైమర్ ఆన్ చేస్తున్నాను. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టార్టా? స్టార్ట్. కప్ ఐస్ క్రీమ్ దొరికేసింది ఒకటి. पेटीएम है? पेटीएम हाँ फोन पे. भाई धीरे दीजिए, धीरे 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 मत. हिंदी नहीं पहले वो फोन पे का नंबर बोल. धीरे बोलो भैया, कुछ भी टाइम है. नहीं एक चैलेंज चल रहा अभी. अरे पासवर्ड చూపిస్తుందిరా ప్రకాష్ ఇలా. ఓకే ఫోన్ నెంబరే. వావ్ 1.5 minutes అయిపోయింది ఆల్రెడీ. అయిపోతుంది ఎంతసేపు. పేమెంట్ అయ్యాకే తినాలన్నమాట. ఇగో పేమెంట్ हो गया पेमेंट. ठीक है. ओ बोले तो नहीं पूरा खाने के बाद जाना है. गाड़ी से भी नहीं उतरना. నేను కాళ్ళు కూడా చూస్తా. నువ్వు చాలా ఉంది రా. ఇప్పుడు అవుతుందో లేదో అర్థమవుతలేదు. టేస్ట్ 5 ఎందుకు తీసుకున్నావు మరా? నాకు ఒకటి దొరికేసింది అనమాట. మళ్ళీ ఇటే వస్తావా? రావుగా. రాను కదా, అంటే లైక్ ఐస్ క్రీమ్ అయితే తీసుకోను కదా నేను. అస్సలు తీసుకోను, జల్దీ అయ్యేదే తీస్తాను. ఎంత అయింది? 17, అంటే ఇంకా 17 minutes ఉంది అంతే. 3 minutes అయిపోయింది. 2.5 minutes. అరే ఒకదానికి 5 minutes అయితే 4 తింటానేమో అయితే. నువ్వు 4 తింటావు. నెక్స్ట్ నేనేం తిన్నా చూస్తున్నా. ఏ లొకేషన్ వస్తుందా నాకు ఇంకా తెలియదు. మినిమం ఒక 6 ఇవ్వాలి ఇంక టార్గెట్. 6 6 8 అవుతుంది రా చూడు. అమ్మ ఐస్ క్రీమ్ ఇంత ఫాస్ట్ తింటాను అనుకోలే ఎప్పుడు. నేనైతే దాన్ని మంచిగా పేస్ట్ చేసి మంచిగా సరిగా చేసి నెక్స్ట్ నువ్వు గిన వస్తావు ఎట్లా తింటావు చూస్తా. నేను చూస్తా. నేనైతే తినే కదా. బండి దిగలే చూసుకో. చూస్తున్నా. స్టాండ్ స్టాండ్ కదా వేయాలి. ఇంకా ఉంది. ఏం నాకలి చూడు. ఆ కప్పు చూపి. అయిపోయింది ఇంకేం లేదు. అది నాకారా? నాకే అంతే అయిపోయింది. ఇగో లేదు అంతే అయిపోయింది. చలో సెకండ్ ఐటమ్. సో ఇప్పుడు 15 అంటే లైక్ 4.5 minutes అయింది. ఎంత ఉంది చెప్పు. 15 minutes. చలో ఇప్పుడు నెక్స్ట్ దానికి పోతున్నాం. ఫాలో అయిపోరి. అరే ఎటు నుంచి వచ్చినాం రా? ఏ ఛాలెంజ్ ఏమో కానీ మా సామాన్లు అన్నీ ఏమో. హాయ్ తింటూ. అరే చాయ్ ఉందిరా, చూసుకోలేడు రేడు. నన్ను ఫాలో కారా అని చెప్పిన ఆంటీ. నాకు ఒక్కటే ఒక అట్టి పండు కావాలి. ఎంత? ఛాలెంజ్ అవుతుంది, నేను ఒకటే తీసుకోవాలి అందుకు. ఇంకా రెండు కాదు, నాకు ఒకటే కావాలంటే. ఎంత కావాలి? నాకే కావాలి అందుకు. రెండు సరే ఎంత? 10 rupees. స్కానర్ లేదురా నాయన వాళ్ళ దగ్గర. తిను ఇది తీసుకొచ్చేదిరా పొమ్మగ్రానైట్ కానీ. హెల్త్కి మంచిది. మోసం చూడు తెలుసు. హెల్త్కి మంచిది తినంటారా అంటే లేదు, అన్ని పనులు తిని దుబ్బోదామని. మెల్లది తొక్కూడ తినేసావు. పండు ఏదైనా మంచిదే కానీ మాకున్న టైంకి జర పెద్ద పండు ఉంటే. టైం చూస్తున్నా టైం చూస్తున్నా. అయిపోయింది. సరే అక్కడ ముంగటే రెండోది అయితే అయిపోయింది. వాటర్ మెలన్ ఎవడు తింటాడు? పక్కన వెళ్ళి అయిపోయి ఇట్రా.
దొరికింది నాకు. ఏంద్రా రే అది ఏంద్రా జామకాయ అంటే ఒకటి జామ పండు కోసేయండి, ఒకటే చిన్నది. అది ఉప్పు కారమా గట్టి వద్దు తక్కువ వేయండి. ఏం కాదు గట్టి ఉప్పు కారం అయితే గట్టి ఏమని చెప్పిన అంటే ఫోన్పే. అరే పేమెంట్ అయిపోయింది. జామకాయ తింటుండు, జామ చెట్టు కాస్త ఇప్పుడు మన భయ్య రోడ్డు మీద ఆపిండు. టైం ఎంత ఉంది? ఇంకా 10 minutes ఉంది. నాకు అటు పేరుపేటట్టు ఉంది. సో ఇప్పుడైతే టైం మనకి మీకు కనిపించట్లేదు కానీ 10 minutes ఉంది. ఇంకా నీకు 8.5 minutes ఉంది. సో ఇప్పటికి 3 items. వాటర్ కూడా తాగొచ్చు, వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. కానీ మొత్తం హవా కొట్టాలి. అట్లా అయితే 10 రూపాయలు వాటర్ బాటిల్ చాలు. ఇంకేందా ఏం చూస్తున్నావు? ఇదే అయితే లేదు, వాటర్ ఏడా తాగుతా. అమ్మా అయితే లేదురా. ఒకటి బనానా, ఒకటి జామకాయ, ఒకటి ఐస్ క్రీమ్. ఫస్ట్ ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. చలో ఇప్పుడు 4th దాన్ని ఇంకోటి ఇస్తాడు. బాయ్ ఎక్ భయ స్కానర్ थोड़ा ఉంది ఫ్రెండ్స్. భయ జల్దీ లేదో. అరే లేట్ ఇస్తున్నాడు రా. అది ఏం చేయలేము, అయిపోతుంది, నువ్వు చూడు. పోతలే లోపలికి. టైం ఎంత ఉంది? 4.5 minutes. అవునా? అరే నాకు భయం, ఫస్ట్ నేనే వేయాల్సిందే అనుకుంటాము. నాకు ఎక్కువ అవుతుంది. అన్న అయితే సుకూర్. అరే నీకు తిన్నాక ఇప్పటికే గ్యాప్ అన్న దొరుకుతుంది, నాకు అది కూడా లేదు. అన్న చూడండి ఖాళీ మోడల్. సో ఇప్పుడు క్లాస్ క్లియర్. ఇంకా డ్రాప్స్ ఉన్నాయి. యా ఓకే. సో నీకు ఇంకా 3 minutes ఉంది, 3.5 minutes రావాలి. ఇంకొకటి ఇస్తే కనీసం 600 టార్గెట్ ఇవ్వచ్చు దీనికి. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇంకా 3 minutes ఉందన్నమాట. బట్ యూ జస్ట్ హ్యావ్ ఓన్లీ 2 minutes. 2 minutes జస్ట్ ఇంగ్లీష్ వస్తలేదు నాకు. సో నాకు తెలిసిన విద్య ఏంటంటే ఏం దొరుకుతలేవు అయితే నెక్స్ట్ టైం గల్లీలోకి రాను నేను. ఒకటి ఫిక్స్ అయిపోయా. ఎగ్జాక్ట్లీ 1 minute. సోడా జల్దీ మీకు గుర్తించేటట్టున్నారు. జస్ట్ హ్యావ్ 10 seconds. 9 8 7 6 5 4 టైం ఆపేది. సో ఇప్పుడు మనకి టైమర్ అయితే వచ్చిందనమాట. అలారం కూడా బీప్ అవుతుంది. సో మనది అయిపోయింది. ఇప్పుడు వీడి టార్గెట్ ఎంత? 5. నువ్వు 5-20 minutesలో తినాలో తాగాలో ఏదో ఒకటి నీ ఇష్టం, ఏదైనా చేసుకో. ఫస్ట్ మీ మ్యాప్ పాయింట్ చెప్పిద్దాం దా. సో ఇప్పుడు వేరే లొకేషన్కి వచ్చి వీనికి మ్యాప్ పిన్ పాయింట్ చెప్పిస్తున్నాం. చెయ్యి అంటే కన్ను బాబు మూసినారా? సరే మళ్ళీ ఏమంటే చేస్తా. సరే పెట్టినావుగా, ఇప్పుడైతే వచ్చింది. ఎంతసేపు చూపిస్తా? 5 minutes ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇది 4 minutes ఉంది. లొకేషన్ వస్తున్నాడు. సో లొకేషన్కి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము, వచ్చేస్తున్నాము. అరే ముందు కనిపిస్తున్న రైట్ తీసుకో, ఇదే రైట్. ఇది రైట్. పోనీ ఇంకొంచెం ముందకి, ఇంకొంచెం రైట్. వచ్చేసినాం. సో లొకేషన్కి అయితే వచ్చినాము. ఏదో తుప్పల్లో పట్టు వచ్చింది ఈ లొకేషన్. నీ లొకేషన్ వచ్చిందిరా అయ్యా. స్టార్ట్. అరే 3 2 1 స్టార్ట్. నీ టైం పద. పోనీ వాడు ఏడున్నాడో ఏమో. జల్దీ పోనీ, వాడు వల్ల తీసుకొని తినేస్తాడు. అంత బ్లాగ్లో కవర్ కాదు. ఏం దొరికినాయి రా? సమోసా దొరికింది. ఎంత? 10 rupees. అమ్మ ఆయనకి ఫస్ట్ దొరికేసింది ఆల్రెడీ. ఇంకా 1 minute కూడా కాలేదు. పోతలేదురా? పోదు మరి, నాకు అదే బాధ. అయినా రే నీకు మస్తు టైం ఉందిరా. ఇంకా 1 minute 2 minutes కూడా కాలేదు.
అదే అబ్బా అన్న అదో మిరపకాయ తినాలి. ఏది అదే ఆడు ఎన్ని చూడు కవర్లు ఇంకా అదే అది అరే మరి ఘోరం రా. నాకు నాకేలే ఐస్ క్రీమ్ నాకు ఇష్టం. చాయ్ తాగుతుండ్రు. అన్న ఇది ఒకటి ఇవ్వ. ఇది ఒకటి ఇచ్చేసి తొందర. అరే నాకు నీలక దొరకలేవురా అన్ని మంచిగా అన్ని ఒకటే దగ్గర దొరుకుతున్నాయి. పోతామని అన్న అనుకుంటాడు ఏం చేస్తున్నావు రాను అని. అరే ఇంక మస్తు టైం ఉంది అయ్యా. ఎలా పురుసత్గా తిన్నా నువ్వు అయిపోతుంది అనిపిస్తుంది చాలు. ఏం చూస్తున్నావు మరి నీకే లేట్ అవుతుంది. అబ్బా ఇంకోటి కూడా దొరికింది. అదో బనానా ఇవ్వ. ఒక్కటే బనానా ఎంత? అరే నువ్వు మొత్తం నాకు కాపీ కొడుతున్నావు. నేనేం తింటే అవే కాపీ అంటే ఉండే చేస్తున్నా నేను. అబ్బా నేను తిన్నది తింటున్నావు. అట్టిపండు ఎట్లా తిన్నా తెలుసా? చూడొద్దు ఇట్లా తీసుకొని ఏం ఎలా తిండే వేసేయాడు ఆ డబ్బాలు. మరి నేను మూడు అయిపోయినాయి కదా. అమ్మారి एक थोड़ा जल्दी दे दो. धीरे धीरे दे दो. नहीं धीरे ऐसे ही बोलता जल्दी दे दो. स्वीट. అరే స్వీట్ ఉక్కుతుంది రే కడుపు. స్వీట్ నీ ఇష్టం కడుపు ఉక్కుతుంది మళ్ళీ. कुछ भी नहीं होता నాకు అలవాటే. ఎంతనా చిన్న క్లాస్ లేదా? నెక్స్ట్ 4 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా మెల్లది తింటా. వీడు మొత్తం తొండి ఆడిండు. ఓడొప్పుకోడు. నేను తినేది తింటుండు. తొండి అంటే ఎట్లా చెప్పుర్రి? ఉన్నాయి తింటున్నా నేను. ఉన్నాయి తింటున్నా తాగుతున్నా. దొరికినేరా గీద స్పాట్. సమోసా కూడా ఉంది. ఆ సమోసా తిన్నా. ఆయనకే చెప్పు మాట. ఎంతసేపు రారే కడుపు ఫుల్ రానా. అది కడుపు అంటే ఇంకా మస్తు పోతే నాకు. సో ఈ ఎండలో హైడ్రేషన్ ముఖ్యం మనకి. ఇష్టం టైం అయితే అయిపోతుంది. పోతలేదు నిజంగానే. నిజంగానే ఎక్కువైపోయింది. నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఇస్తుంది. అంత లేదు రారే చేంజ్ నేను ఇచ్చినారా. ఇంకా చుక్కలు ఉన్నాయి. చెయ్యి అనుకుంటుంది భయ నాకు ఇక్కడ ఎంటీ ఎందుకు కొనుక్కుందో రావడం తెలియదు నాకు కూడా. చలో కంప్లీట్ చేయాలి కదా. ఉండకున్నా పర్లేదు. 4 అయితే చేసినా కదా. అనిపిస్తుందో లేదో మీకు వాచ్లో 11 minutes అయిపోయింది. మక్క పో వద్దు. అరే మక్క పుట్టుందిరా ఆడ. తింటా అంటే నువ్వు నీ ఇష్టం. एक जिलेबी पीस होना. एक पीस होना खाने को. కృష్ణ స్వీట్ లాస్ట్కి స్వీట్ టచ్ ఇస్తున్నా నేను. అరే నీకు ఇంకా 8 minutes ఉందిరా. कितना एक बस ले लो. अरे इतने प्यारे हो आप. बोल दो कुछ तो भी बोल दो. ठीक है मैं डाल दे तुम. చూసినావా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్న. ఫ్రెండ్లీ ఏదో బిచ్చమేస్తుంది. అమలేష్ కాకా हमारा దీది మాట్లాడు ఫస్ట్. అరే టైం మస్తు ఉందిరా. ఇంకా ఇగో ఇంకి 12 minutes 38 seconds అవుతుంది. అరే ఇంకా 7 నిమిషాలు ఉందిరా. ఇలా తినొచ్చు నువ్వు. అది వీడు ఎట్లా గెలిచేసిండు. 13 minutes 37 secondsకి అయిపోయింది ఛాలెంజ్. మన ఆడికి పోయి మాట్లాడు. చలో అమ్మా అది ఛాలెంజ్. మొత్తానికి వీడు విన్ అయిపోయాడు. నీ కడుపు మాత్రం బాగా ఫుల్ అయిపోయింది. అరే అమ్మా కొంచెం స్పేస్ ఉంది. యాక్చువల్ ఏమైందంటే కాలేజ్లో ఆల్రెడీ లంచ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes కూడా గ్యాప్ తీసుకోకుండా బయటకు వచ్చేసి మళ్ళీ ఛాలెంజ్ స్టార్ట్ చేసినాము. నాకైతే తినేటప్పుడు అసలు ఒక్కటి కూడా పోతుంది. ఐస్ క్రీమ్ దగ్గరనే ఫుల్ అయిపోయింది అనుకున్నా. మళ్ళీ అట్టిపండు నేనైతే ఆ సమోసా ఇట్లా పుచ్చుకున్నా. ఆ అట్టిపండు దగ్గర అయితే నాకు అసలుకి అట్టిపండు జల్దీ అంటే ఆకలిని జల్దీ తీసేస్తుంది. అంటే ఒకవేళ ఫుల్ ఆకలి అవుతుందంటే అట్టిపండు తినంగానే మనకి ఇట్లా
రిలీజ్ ఆకలి చేయొచ్చు. తీరిపోతుంది. ఆకలి తీరిపోతుంది కదా అది అట్లుంటది. ఇక అట్టి పండు కూడా తిన్నా, ఇంకా ఫుల్ అయిపోయింది మొత్తానికి కడుపు. దాని తర్వాత మళ్ళీ లిక్విడ్ తీసుకున్నా. ఇక దాని తర్వాత నా పరిస్థితి చూడాలి అసలు. నెక్స్ట్ నేను కావాలని ఇంకా లాస్ట్ దానికోసం పక్కనే ఇంకో సోడా దగ్గర ఆయన చూడు, అక్కడనే ఇంకో అది లిక్విడ్ తీసుకోవచ్చు కానీ ఇంకా పొట్ట వేలు పెట్టట్టుందని చెప్పేసి ఇక ఆగిపోయినా. అట్లా అయింది పరిస్థితి. వీని దగ్గర జిలేబీ దగ్గర అయితే గమ్మత్ కామెడీ. నా స్టార్టింగ్ అయితే సమోసా తెలుసా, మీరు చూస్తారు వీడియోలో ఇట్లా కుక్కున్నాయి అయితే. సమోసా తర్వాత ఏం తిన్నాను నేను? చెకోడియా ఏదో చెకోడి లాంటిది. నేను అట్టిపండు తిన్నాడు, ఇడు తినేసిండు. ఇక అట్టిపండు అట్టి నాకు ఉన్నది ఆప్షన్ ఆడ కొన్నే ఉన్నాయి ఆడ. అరటి పండు కూడా ఇట్లా తీసిన తినేసిన. జిలేబీ కూడా హైలైట్ అసలు. ముందు వీడియో తీసలేము, మీరు రాలే అప్పటికి. వీడియో తీసిన ఒక జిలేబీ అంటే ఎట్లా ఇస్తాము అన్నారు. మళ్ళీ వీడు రాగానే వీడియో తీసినామని తెలిస్తే వాడికి ఇచ్చేసింది. ఛాలెంజ్ స్టార్ట్ అవ్వగానే బండి స్టార్ట్ అవుతలే ఆడ. ఇంజన్ కొడుతూనే ఉన్నాం. అందుకే కొంచెం లేటుగా ఎంట్రీ ఇచ్చినాం ఈ ఛాలెంజ్. అప్పటికి సమస్య తింటూనే ఉన్నాడు వీడు. ఆ బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో అదనమాట ఛాలెంజ్ అయితే. అట్లా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాం. వీడికి గెలిచిండు. ఇంకా ఇట్లాంటి ఛాలెంజెస్ కూడా వస్తుంటాయి. ఇంకోటి ముందు వ్లాగ్లో చెప్పినట్టు పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం అది ఛానల్లో. అది కూడా హోప్స్ వీళ్ళతోటి మా ఫ్రెండ్స్ తోటి ఇంకా ఉంటారు, మా స్టీఫెన్ అని, ఇంకా బాలాజీ గారిని, అభిషేక్ గార్డని, ప్రకాష్ గాడని ఎవరు ఉంటాడు. ఈ కెమెరామ్యాన్ వాడే తీస్తాడు వాడని. ఇక ఇట్లా వీళ్ళని పెట్టి పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అన్ని ఎంత తొందరలో స్టార్ట్ చేసి సపోర్ట్ మంచిగా చేస్తే మేము ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు, ఇంకా స్పీడ్కి వెళ్ళొచ్చు. సో సాయం అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాలెంజ్ ఎట్లుందో చెప్పండి, కమెంట్ చేయండి. మీరు ఎట్లాంటి ఛాలెంజ్ కోరుకుంటారో అది కూడా కమెంట్స్లో చెప్పండి. సో అదనమాట ఈరోజు ఛాలెంజ్ అయితే. ఛాలెంజ్ బ్లాగ్ అనుకుంటే బ్లాగ్ ఏదైతే అది. సో నెక్స్ట్ ఛాలెంజ్లో అయితే నెక్స్ట్ ఛాలెంజ్ లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటిలోపు బాయ్ ఫ్రెండ్స్.